మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించడం లేదని హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుత పదవి చాలన్నారు. లోకేష్కు మంత్రి పదవిపై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు. విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో హిందూపురం అభివృద్ధిపై అధికారులతో కలిసి బాలకృష్ణ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లోనే నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించి పెట్టుబడులకు గమ్యస్థానంగా హిందూపురాన్ని మారుస్తామని బాలకృష్ణ చెప్పారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్న ఆయన నియోజకవర్గంలో పర్యాటక ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 100వ సినిమా కూడా పూర్తయినందున ఇక నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని వివరించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమాను ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలో తనకు తెలుసునన్నారు. హిందూపురం నాన్నగారు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, ఆ యొక్క నియోజకవర్గం ఏవైతే ఆయన ఆశయాలతో అప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది స్థాపించారో, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఆయన మానసపుత్రిక అది ఉందో దాన్ని పూర్తి చేయడం, అలాగే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది. మన గొల్లపల్లికి కూడా నీళ్లు వదలడం జరిగింది. మొత్తం 35 టీఎంసీ కర్నూలు జిల్లాకి మన అనంతపురం జిల్లాకి కలిపి ఇంకొక 3-4 నెలల్లో అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ అంటే హిందూపురం మనకు సిరా అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. త్వరగతిని అందరు ఆఫీసర్స్ వాళ్ళందరి సహాయ సహకారాలతో త్వరగతిని ఆ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 మ్యాక్సిమం 4 నెలల్లో నీళ్లు అందించడం జరుగుతుంది.